విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లేందుకు నిధులు కేటాయించింది. ఈ నెల 25వ తేదీలోపు విజ్ఞాన యాత్రలు చేపట్టాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విజ్ఞాన యాత్రలతో విద్యార్థులు లోక జ్ఞానం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది. ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఇదొక మంచి అనుభూతి ఇస్తుందని అధికారులు స్పష్టం చేశారు. యాత్రలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో విఘ్నదాయక ప్రదేశాల సందర్శనకు ఒక్కో విద్యార్థికి 2000 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర పరిధిలోని విజ్ఞాన యాత్రలకు ఒక్కో విద్యార్థికి 200 రూపాయల చొప్పున కేటాయించింది. గతంలో కేవలం 8, 9 తరగతుల వారికే విజ్ఞాన యాత్రలుండగా ఇప్పుడు ప్రాథమిక, ఉన్నత స్థాయి పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులు ఈ యాత్రకు వెళ్లే అవకాశం కల్పించింది. ప్రతి పాఠశాల నుంచి ఒక విద్యార్థి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లే విద్యార్థుల ఎంపికకు ప్రాధాన్యత కూడా సూచించింది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ విజ్ఞాన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థినులకు ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. 40 నుంచి 50 మంది విద్యార్థులకు ఒక ఆర్టీసీ బస్సును ఎంపిక చేసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. సైన్స్ ప్రతిభా పోటీల్లో ఎంపికైన విద్యార్థులతో పాటు సైన్స్ పాఠ్యాంశ ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులకు గైడ్గా వెళ్లే ఉపాధ్యాయులు సైతం సైన్స్ పోటీల్లో విజేతల్ని ఎంపిక చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.